వైష్ణవి కృష్ణని తీసుకొని బైక్ మీద అలా షికార్లు కొడుతూ ఉంటుంది. ఇంతలో శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి టీ షాప్ దగ్గరికి వచ్చి టీ అయితే తాగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వైష్ణవిని చూసి వెన్నెల అనుకోని "అన్నయ్య అన్నయ్య వదినని చూసావా ఎవరితోనో బైక్ మీద వెళ్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉంటాడు. ఇదేంటి వెన్నెల ఎవరో బైక్ మీద వెళ్తుంది. ఎవడికో ముద్దులు కూడా బాగా పెట్టుకొని చాలా సంతోషంగా వెళ్తుందే బైక్ మీద అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణని ఇరిటేట్ చేస్తూ తనకి ముద్దులు పెడుతూ వెనకాతల నుండి కితకితలు పెడుతూ అలా బైక్ మీద అయితే చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. అది చూసిన శంకర్ మాత్రం ఇంటికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలని చూసి "ఏ వెన్నెల ఎవరితోనే రోడ్డు మీద అలా షికారులు కొడుతున్నావు, నువ్వు ఏం చేసినా ఊరుకుంటున్నానా ఏంటా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఓహో వైష్ణవిని చూసి నన్ను అనుకున్నాడేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం "నువ్వు ఏం చేసినా నేను ఊరుకుంటున్నానని చెప్పి రోడ్ల మీద ఎవరితో పడితే వాడితో అలా షికారులు కొడతావా నువ్వు" అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా ఇంతకి ఎవడు వాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "వాడు ఎవడా నా బాయ్ ఫ్రెండ్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి బాయ్ ఫ్రెండా? నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను ఇలా పడి ఉంటున్నానని నీకు నచ్చినట్లుగా నువ్వు చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను చెప్పు" అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "మరి ఇంకా ఏం చేయగలవు చెప్పు నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్‌కి చాలా కోపం వచ్చేసి "నేనేం చేయగలనా? ఇప్పుడు ఏం చేస్తానో నువ్వే చూడు" అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చేతుల్ని మెలిపెట్టి అక్కడ ఉన్న తాడుతో తన చేతుల్ని, కాలుని అన్నింటిని కట్టేసి తననైతే పైకి లేపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "హే ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం "నేను ఏం చేస్తానో అని అడిగావు కదా, ఏం చేస్తానో చూపిస్తాను రా ముందు" అని చెప్పేసి అయితే తనని ఎత్తుకొని మరీ కిందకి దింపుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.